మీ ఫైనాన్షియల్ లైఫ్లో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ వచ్చినాయి? నాకు పర్సనల్గా అయితే విషయం ఏంటంటే కరీంనగర్లో డాడీ ఇల్లు ఆల్రెడీ ఉంది, మంచి ఇల్లు ఉంది. పల్లెటూరులో ఈ యూట్యూబ్ మొదలుపెట్టడం నుంచి 2010లోనే పల్లెటూరు కూడా మంచి ఇల్లు ఉన్నది. అండ్ పర్సనల్గా నాకు ఇది కట్టుకోవాలని అట్లేం మీకు పొలాలు అక్కడే ఉన్నాయా? పొలాలు కూడా ఉన్నాయి. లంబాడిపల్లిలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఫస్ట్ 2.5 acres అట్లా ఉండే. మెయిన్గా కొంచెం ఇది దీంతో నాకు బెటర్ ఏమైందంటే మా సిస్టర్ మ్యారేజ్ చేసేటప్పుడు నేను కొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేయగలిగిన, అదొకటి. నాకు కొంచెం ఒకటే కాడ ఒక విలేజ్ దగ్గర ఒక 5 acres ల్యాండ్ తీసుకోవాలని ఉండే. సో పర్సనల్గా నేను ఒక 5 acres ల్యాండ్ అయితే తీసుకున్నా. మిగతా అంతా నేను రీఇన్వెస్ట్మెంట్ చేయడం కంపెనీలో వచ్చిందని మళ్ళీ కంపెనీలో రీఇన్వెస్ట్ చేసి ఈక్విప్మెంట్ మీద సెటప్. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ మన ఆఫీస్లో ఈక్విప్మెంట్ వర్త్ ఒక 1.5 crore వర్త్ ఈక్విప్మెంట్ మన దగ్గర ఉంది. ఇంకో నేను పెద్ద మేజర్ చేసిన పర్చేజ్ ఏంటంటే కార్ తీసుకున్నాం. రెగ్యులర్గా నా ఖర్చుల కోసం అయితే నేను సాలరీ డ్రా చేసుకుంటాను.